ఇప్పుడు మేము ఈ లక్క మేడలు దిక్కుపోతుంటే కొన్ని నీళ్లు విచిత్రంగా కనిపించినాయి చూడండి. ఇక్కడ మనకి నీళ్ళు అనేవి ఈ గుట్ట కింద నుండి ఊరి మనకి ఇట్లా కనిపిస్తుంది చూడండి. చూడండి ఇక్కడ మనకి వైట్ కలర్లో కనిపించేది లైమ్ మినరల్ అన్నమాట. అంటే సున్నానికి సంబంధించిన మినరల్ ఇది. ఈ నీళ్లు చాలా చల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి. ఇది అడవి పసుపు మొక్క, చాలా అద్భుతంగా ఉంది చూడండి. చాలా దూరంగా వచ్చాం. ఈ దట్టమైన అడవిలో చివరికి మేము సుమారుగా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ లక్క మేడలు ఉన్న ప్రాంతానికి వచ్చినాము. ఇక్కడ ఒక దిబ్బ మీద ఏదో పురాతనమైన ఇటుకలతో చెల్లా చెదురై చెట్లు మొలిచి ఉన్నది చూడండి. ఇది పురాతనమైన ఇటుక. చూడండి ఈ ఇటుక పిల్ల చాలా పెద్ద సైజులో ఉంది. బహుశా ఇది శాతవాహనుల కాలం నాటి ఇటుక లెక్క కనిపిస్తుంది. చూడండి ఇవి 1 లేదా 2వ శతాబ్దానికి చెందిన ఇటుకలుగా భావిస్తున్నాను. మరియు ఈ లక్క మేడలుగా భావిస్తున్న ఈ జాగా బౌద్ధ స్తూపం లాగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. చూడండి బౌద్ధ స్తూపం గిట్లనే ఉంటుంది. చూడండి గిట్లనే బౌద్ధ స్తూపం ఇట్లా రౌండ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ కొంతమంది గుప్త నిధులు ఉంటాయని త్రవ్వకాలు జరిపిన్లు. వాస్తవానికి గుప్త నిధులు అంటూ ఏమీ ఉండవు. కానీ గుప్త నిధులు ఉన్నాయంటూ కొన్ని ముఠాలు అమాయకులను మోసం చేస్తూ గుప్త నిధులు ఉన్నాయంటూ వారితో రకరకాల పూజలు చేపించి వేలల్లో లక్షల్లో వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. సో ఇలాంటి గుప్త నిధుల పూజలను, క్షుద్ర పూజలను, చేతబడులను, బాణామతులను ఇలాంటివి నమ్మకండి. నమ్మి మోసపోకండి. ఎవరు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మకండి.